హాయ్ ఫ్రెండ్స్, మనం మార్కెట్ నుంచి అల్లంను తెచ్చినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని మిగిలినటువంటి అల్లంను మనం స్టోర్ చేయాలి అనుకుంటాం. మరి అది కొద్ది రోజులకే పాడైపోతుంది. మరి ఈ టిప్ మీరు పాటించినట్లయితే నెల రోజుల పాటు అల్లం చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మరి అదేలాగా చూసేద్దామా. ఒక ప్లాస్టిక్ డబ్బాని అయితే తీసుకోవాలి. దాంట్లో న్యూస్ పేపర్ కానీ టిష్యూ కానీ లేదంటే ఈ విధంగా ఏదైనా పేపర్ని అయితే పరుచుకొని అల్లము తడి లేకుండా చూసుకొని ఈ విధంగా పేపర్ పైన పెట్టేసి పైన మూతకి కూడా ఒక పేపర్ పెట్టి ఇలా మూతను క్లోజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు కూడా అల్లం పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. బ్యూటిఫుల్ టిప్ అండి. ఇంట్లో పిల్లలు పెన్సిల్స్ వాడుతూ ఉంటారు. అయితే లిడ్స్ కోసం ఇలాంటి బాక్సెస్ వస్తాయి. మరి లిడ్స్ అయిపోయిన తర్వాత ఈ బాక్సులు అవసరం లేవని పడేస్తారు కదా. మరి అలా పడేయకుండా మనం ఇంట్లో కుట్టుకునేందుకు ఉపయోగించే ఈ సూదులు ఉంటాయి కదా, అన్ని సూదులను కూడా ఇలా ఈ బాక్స్లో వేసేసుకొని మూతను పెట్టేసుకొని దారాల డబ్బాలో గనక పెట్టేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేసి మనకు కావాల్సినటువంటి సూదిని తీసుకొని చక్కగా ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. ఈ టిప్స్ చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.